నేను రాజశేఖర్. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే జగదీప్ ధన్కడ్ రాజీనామా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పరిస్థితులు మారాయి. సో ఎన్డీఏ కూటమికి సంబంధించి అభ్యర్థిని బలపరిచారు, నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి రాధాకృష్ణకి సంబంధించి జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే కూటమి కూడా ఏకగ్రీవం చేయాలన్నటువంటి నేపథ్యంలో కూటమి కూడా ఒక అభ్యర్థి నిలబెడుతుంది. ఆ అభ్యర్థి తెలుగువాడు కావటం, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కావడంతో చాలా కీలకంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే సుదర్శన్ రెడ్డికి సంబంధించి చాలా కీలకంగా కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. సో ఆయన తెలుగువాడు కావటం, పార్టీలకు అతీతంగా ఆయన నిలబెట్టాం, అది కాంగ్రెస్ పార్టీ బలపరిచేటువంటి అభ్యర్థి కాదు అని రేవంత్ రెడ్డి చెప్పడం. ఆ నేపథ్యంలోనే ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థిగా చెప్తున్నారు. తెలుగువారికి గతంలో ఎన్టీ రామారావు ఎలాంటి ప్రోత్సాహం అందించారు, పార్టీలకు అతీతంగా ఎలాంటి మద్దతు తెలిపారు, ఇప్పుడు అలా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. అలాగో ఆంధ్రలో ఉన్నటువంటి పార్టీలు, కూటమి పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైసీపీ పార్టీలు కూడా జగన్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మద్దతు ఇవ్వాలన్నటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా ఆయన అడిగినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. తెలుగు వారికి ఒక అవకాశం కల్పించాలి, ఇప్పుడు ఉపరాష్ట్రపతి, భవిష్యత్తులో రాష్ట్రపతి కూడా కావచ్చు. సో ఇలాంటి సందర్భంలో అందరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ తెలుగువారి రాగాన్ని అందుకున్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే బీజేపీ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి మనకి డాక్టర్ శివకుమార్ లాల్ గారు అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి అక్బర్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు, వారికి కూడా నమస్కారం. ముందుగా ఒకసారి పూర్తి అంశాలు చూసుకుంటే, ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారు, ఏకగ్రీవం అవ్వాల్సిన అవసరం ఉందా, ఎందుకు ఏకగ్రీవం కావట్లేదు, కూటమి ఎందుకు మరొక ఛాన్స్ తీసుకుని అభ్యర్థి నిలబెట్టబోతుంది, సో ఇవన్నీ అంశాలు చాలా కీలకంగా కాబోతున్నాయి ఇండియాకి సంబంధించినటువంటి కూటమి. సో ఇదే అంశానికి సంబంధించి ముందుగా ఒకసారి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్కారం. ఎస్, క్లుప్తంగా అసలు ఇద్దరు అభ్యర్థుల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ సందర్భాన్ని ఆయన ప్రచురించారు. తెలుగు వాళ్ళు ఒకటవ్వాలి, గతంలో ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సపోర్ట్ కావాల్సిన అవసరం ఉందన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో దీనిపై మీరు ఏమంటారో కొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాజశేఖర్ గారు, మీకు అట్లాగే పెద్ద వెంకటరెడ్డి గారికి, డాక్టర్ శివలాల్ గారికి అందరికీ నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. పార్టీలు అన్న తర్వాతే రాజకీయాలు ఉంటాయి. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటారు, సమస్య లేదు. ఇది ఏకగ్రీవ ప్రతిపాదన అనేది వట్టి ముచ్చట అంటారు. అటు బీజేపీ అన్నా, ఎన్డీఏ కూటమి అన్నా, ఇటు కూటమి అన్నా కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించి సమరానికి రెడీ అయిపోయి ఇవాళ ఏకగ్రీవ ప్రతిపాదన చేస్తే ఎట్లా వస్తుంది? మొదలు చేస్తే బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ చేయాల్సి ఉండే. ఎప్పుడు అంటే మొదలు రాధాకృష్ణన్ గారి ఎంపిక 4 రోజులు అయింది కదా. 4 రోజుల క్రితమే నిన్న కదా మనకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని బలపరచటి ఏకగ్రీవం చేసుకుందామని చెప్పి నిన్న అంటున్నారు. ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత, పడవ వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే రైలు వెళ్ళిపోయిన తర్వాత గతజల సేతుబంధనం అన్నట్టు నిన్న ఏకగ్రీవ ప్రతిపాదన ఎవరు తెచ్చారు? అటు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. నేనేమంటున్నానంటే, సుదర్శన్ రెడ్డి గారి ప్రతిపాదన కన్నా ముందే వాడు 4 రోజుల క్రితమే రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేసినప్పుడే ఒక ప్రతిపాదన చేస్తే వేరుగా ఉంటుండేమని నేను అనుకుంటున్నాను. అయిపోయింది కనుక అదొకటి. రెండవది, నిన్న ఆత్మ ప్రబోధ సిద్ధాంతం మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీ ఎప్పుడో మన 70s తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎమర్జెన్సీ కన్నా ముందు తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తుంది. ఇది సాధ్యం కాదంటున్నాను. అందుకని ఏ గూటి పక్షి ఆ గూటికి జరుపుకుంటారు. ఉదాహరణకు మనం ఉభయ తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 మంది ఎంపీలు ఉంటే 8 పంచుకున్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటేస్తుందా? లేదు కదా. కాంగ్రెస్ బీజేపీకి అంతకనే వేయదు. కనుక సమస్య లేదు. ఈ రెండు పార్టీలు దేని దానికే ఉంటాయి. కాకపోతే ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంది, ఇది క్లియర్. ఇక మిగిలినమైంది రాజ్యసభ సభ్యులు. రాజ్యసభలో సభ్యులు 4 మన బీఆర్ఎస్ కున్నారు, 3 కాంగ్రెస్ కున్నారు. 4 బీఆర్ఎస్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల వైపు పోరు. ఒకవేళ కాంగ్రెస్ కే నిజంగానే మన తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారని అనుకుంటే, తెలంగాణ వాడు తెలుగువాడు అనుకుంటే, ఒకవేళ బీఆర్ఎస్ కనుక మొగ్గి కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఇండి కూటమి అభ్యర్థికి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయదలుచుకుంటే వెంటనే బీజేపీ దాడి చేస్తుంది. ఏమని చూసినా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, మొదటి చెప్తున్నా ఇవాళ ఒకటే పొమ్మంటది. ఒకవేళ కాదు మన ఎన్డీఏ కూటమి రాధాకృష్ణన్ గారికి ఓటేద్దాం అనుకుంటే అంతకంటే దుర్మార్గం లేదు. అప్పుడు ఏమైంది అంటే ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరు అంటారు కలిసి, చూసినా మీరిద్దరు ఒకటే, అసలు బీజేపీ చేరబోతుంది, బీజేపీలో బీఆర్ చేరబోతుంది కాంగ్రెస్ అంటారు. అందుకనే నా ఉద్దేశం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో
బీఆర్ఎస్ ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ రెండు రాజకీయ పక్షాలకు రెండు కూటములు దూరంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. రాజ్యసభ సభ్యులు 4 కూడా లోక్సభకి ఎట్లాగూ లేరు వాడు వేరే. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే మొత్తం 25 మంది సభ్యులు ఉన్నారు. అందులో 18 మంది ఏమో 17 మంది ఏమో తెలుగుదేశానికి, 2 జనసేన, 2 బీజేపీకి ఉన్నారు. కనుక కూటమిలో ఉన్నారు కనుక వాళ్ళకు దానికే వేస్తారు. రేవంత్ రెడ్డి ఆత్మ ప్రబోధ సిద్ధాంతం ప్రకారం మీరు తెలంగాణ, తెలుగుదేశము, తెలుగు నేల అని అంటే బీజేపీ సభ్యులైతే వేరు కదా, జనసేన సభ్యులైతే వేరు కదా, టీడీపీ అసలు లేదు కదా కాంగ్రెస్ కి అయితే. అటువంటి అప్పుడు ఆ వాళ్ళే జరుపుకుంటారు. అక్కడ కూడా పరీక్ష ఎవరికి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కు ముఖ్యం అనుకోండి ఉదాహరణకు, ఎందుకంటే ఇక్కడ ఇండియా కూటమి లేకుంటే తెలుగు వారు అనుకున్నాను అనుకోండి. అటు షర్మిల గారు ఉన్నారు కదా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, చూసిన అన్న చెల్లెలు ఒకటే అంటారు. ఒకవేళ వింటే ఏమైనా అవకాశం ఉంటే అక్కడ వైసీపీ వాళ్లకు 4 ఎంపీలు లోక్సభలో ఉన్నారు, మరొక 4 ఏమో ఇటు పక్కన రాజ్యసభలో ఉన్నారు. కనుక ఈ రెండు కలిసి ఒకవేళ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వేసే అవకాశం ఎక్కువ ఉందని నేను అంటున్నాను. ఎందుకంటే గతంలో రాజ్యసభ ఎలక్షన్ అప్పుడు వైసీపీ అటు మొగ్గింది కనుక ఆ ఒక్క మాట అండి. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వేచ్ఛగా ఎన్డీఏ కూటమి వైపు